అందరికీ నమస్కారం. ఈరోజు ఐవైఆర్ టాక్స్లో షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ నుంచి నిష్క్రమించిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి, వాటి ప్రభావం బంగ్లాదేశ్ మీద ఏ రకంగా ఉండబోతుంది, మిగిలిన మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశానికి ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి దాని మీద విశ్లేషిద్దాం. ఇది అంటే కొన్ని దేశాలకు కొన్ని డిఫైనింగ్ మూమెంట్స్ అంటారు. ఇప్పుడు సోవియట్ రష్యా అంత గట్టిగా ఉండటానికి, విస్తరించటానికి కారణం కమ్యూనిస్టు మూమెంట్ను నడిపి ఆ దేశాన్ని బలవంతమైన దేశంగా చేసినటువంటి ఘనత లెనిన్కు, స్టాలిన్కి దక్కుతుంది. ఒక 40-50 ఏళ్ల తర్వాత అనుకుంటా, ఆల్మోస్ట్ మోర్ దాన్ దట్, మాబ్ రివోల్ట్ అయి మొట్టమొదట వాళ్ళు చేసింది ఏంది? లెనిన్ విగ్రహాన్ని, స్టాలిన్ విగ్రహాన్ని కిందికి తోసేశారు. స్టాలిన్ గ్రాడ్ను సెయింట్ పీటర్స్బర్గ్గా, అట్లా లెనిన్ గ్రాడ్ ఇంకో దానిలాగా పాత పేర్లకు మార్చేశారు. అంటే ఈ లెగసీయే మాకు వద్దు పొమ్మన్నారు. అది యాక్చువల్గా ఆలోచించి చేసినటువంటి నిర్ణయాలు కావు. మాబ్ వైలెన్స్, మాబ్ ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసిపోతుందో ఇంకా విచక్షణారహితం, దేని మీదైనా పడుతుంది, ఏమైనా చేస్తుంది. అటువంటి మూమెంట్ మళ్ళీ నిన్న మనం బంగ్లాదేశ్లో చూసాం. ఆ మాబ్ అది అన్కంట్రోలబుల్ మాబ్. దానికి ఓ లీడర్ లేడు, అజెండా లేదు, ఓ విధానము లేదు. ఓకే, అన్ఎంప్లాయిడ్ పీపుల్ జాస్తిగా ఉన్నారు. ఒక కాజ్ మీదే అందరూ ఒకటైనారు. ఇంకా ఉన్న పెంటప్ యాంగర్ అంతా అక్కడ చూపెట్టడం జరిగింది. ఆ రకంగా షేక్ ముజిబుర్ రహమాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేశారు. ఒక రకంగా జిన్నా లాంటి వాడికి సంతతి లేకపోవటం, వాళ్ళు రాజకీయాల్లోకి రాకపోవటం మేలైందేమో. లేకపోతే పాకిస్తాన్లో కూడా జిన్నా విగ్రహాన్ని రోజు బాలగొట్టి వచ్చిండేవాళ్ళు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే జనరేషన్స్కు ఆ నేషనల్ లీడర్స్ అని వాళ్ళ మీద అంత గౌరవం ఉండకపోవచ్చు. అది అందులో వాళ్ళు ఒక రిజీమ్కి ఐడెంటిఫై అయిపోతే రిజీమ్ మీద ఉండే యాంగర్ వాళ్ళ మీద కూడా చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. కోర్స్ అక్కడ పాకిస్తాన్లో జిన్నా గారి తర్వాత ఫతిమా జిన్నా కొంతకాలం పాలన చేయడానికి ప్రయత్నించింది, పాలన చేయలేదు, రాజకీయాల్లో ఉంది, బట్ ఇప్పుడు గెలవలేదు, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేదు. భారతదేశం అదృష్టం ఏంటి అంటే 2 రకాలు. ఒకటి టవరింగ్ పర్సనాలిటీస్, గాంధీ కానీ నెహ్రూ కానీ టవరింగ్ పర్సనాలిటీసు. అన్నాళ్ళు వాళ్ళు రాజ్యాధికారం వెళ్ళినా కానీ ఐడియాలజికల్గా డిఫర్ కావచ్చు, విధానపరంగా విభేదించవచ్చు, కానీ వ్యక్తిగతమైన కరప్షన్ కానీ అసమర్థత కానీ వాళ్ళకు వంటగట్టలేదు. కానీ ఈరోజు షేక్ ముజిబుర్ రహమాన్ విషయంలో అది జరగలేదు. షేక్ ముజిబుర్ రహమాన్ ఒక మూమెంట్ను లీడ్ చేశాడు. ఒక గట్టి బంగ్లాదేశీ జాతీయతకు చిహ్నంగా నిలిచి రాజ్యాధికారాన్ని పొందాడు. రాజ్యాధికారాన్ని పొందిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఇది బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, ఇప్పుడున్న దానికి ఆ పైన వద్దాం. ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎట్లాంటిదంటే చాలా అవినీతిపరమైనటువంటి ప్రభుత్వం. అందుకనే ప్రజలకు అప్పుడే ఆ ప్రభుత్వం మీద విపరీతమైన రివోల్ట్ వచ్చింది. ఆర్మీ టేక్ ఓవరు, మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అంతని కాల్చిపారేయటం, అది చరిత్ర. ఆ రోజు షేక్ హసీనా ఎట్లా బతికిపోయిందంటే ఆమె ఇంగ్లాండ్లో ఉంది కాబట్టి. ఆమె కనుక ఆ రోజు బంగ్లాదేశ్లో ఉండుంటే, ఢాకాలో ఉండుంటే ఆమెను కూడా చంపేసి ఉండేవాళ్ళు. బికాస్ అది వైలెంట్ మిలిటరీ టేక్ ఓవర్. సో అది గత చరిత్ర. సరే, అక్కడి నుంచి మళ్ళీ ఈమె ప్రస్థానం చేసుకొని వెనక్కొచ్చి ఫైట్ చేసి రాజ్యాధికారాన్ని చిక్కించుకొని ఇన్నాళ్ళు పాలించటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. సక్సెస్ఫుల్గా పాలించింది. ఇన్ఫ్యాక్ట్ చాలా అంశాలలో ఆమెను క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎకనామిక్గా దేశం బాగా ముందుకు పోవటానికి చాలా దోహదం చేసింది. లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ మీద బాగా దృష్టి పెట్టి ఈ టెక్స్టైల్స్ వాటిని బాగా పెద్ద ఎత్తున వచ్చేయడానికి తోడ్పాటు చేసింది. పాకిస్తాన్ కన్నా ఎక్కువ జాతీయ ఉత్పత్తి, హెచ్డిఐ ర్యాంకింగు ఉండే కంట్రీగా బంగ్లాదేశ్ డెవలప్ కావటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు.
బంగ్లాదేశ్ సపరేట్ అయినటువంటి కొత్తల్లో కిసింజర్ అనే వాడి కామెంట్ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ వేస్ట్ బాస్కెట్ అన్నాడు. ఏ రకంగానూ దాన్ని బాగు చేయలేమన్నట్టు. అటువంటి పరిస్థితి నుంచి చాలా చాలా ఎకనామిక్గా డెవలప్ కావడానికి ఈమె కృషి చేసిందంటలో ఎటువంటి సందేహం లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఒక ఏమనాలి పర్వర్టెడ్ ఇంటలెక్చువల్స్ మీడియా చాలా రోజులు బంగ్లాదేశ్ భారతదేశానికైనా బెటర్గా చేస్తుంది, భారతదేశం సరిగ్గా చేయట్లేదంటూ బంగ్లాదేశ్తో పోల్చి భారతదేశాన్ని తక్కువగా చేసి చూపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. బట్ నెగటివ్ సైడ్ ఏముందనేది కూడా చూద్దాం. నెగటివ్ సైడ్ ఏంటంటే ఒక తడవ ఇదే IYR టాక్స్లో మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించాను. ఎన్నికలు నిష్పాక్షికంగా సరిగా నిర్వహించకపోతే ప్రజాస్వామ్యంగా పిలువబడేటటువంటి దేశాలలో ప్రజలలో ఉండే ఆ పెంటప్ ఫీలింగు ఎక్కడో చోట బయటకు వస్తుంది. అది అజిటేషన్ రూపంలో రావచ్చు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి మనకు కాశ్మీర్ సమస్య చెయ్యి దాటిపోయి ఉండేది కాదు. అక్కడ కనుక మనం సక్రమంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాభిప్రాయానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చి ఉంటే, ఎప్పుడైతే ఈ ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, ఈ అబ్దుల్లా ఫ్యామిలీకి అనుగుణంగా ఎన్నికలను రిగ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేసిందో ఆ పాపులర్ బ్యాక్లాష్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవటం జరిగింది. ఒక రకంగా కొంతవరకు అదే బంగ్లాదేశ్లో కూడా జరిగిందని చెప్పొచ్చు. ఎట్లాగంటే ఈమె 15 ఏళ్ళు పరిపాలనలో ఉన్న ఎన్నికలు సక్రమంగా నిర్వహించలే. ఎప్పుడైనా నిర్వహించి ఫేర్ ఎన్నికల్లో నువ్వు వచ్చామంటే అది పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు, నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తుంది ఇంకోళ్ళు చేసినా. కానీ ఈ దేశాల్లో ఏంటంటే ఈ అన్స్టేబుల్ డెమోక్రసీస్లో ఒక తడవ రాజ్యాధికారం నువ్వు కోల్పోయి ఇంకోటికి ఇచ్చామంటే మళ్ళీ మన చేతికి వస్తుంది అనేటటువంటి నమ్మకం లేదు, మళ్ళీ ఎన్నికలు ఫేర్గా ఉంటాయనేటువంటి నమ్మకం లేదు. ఆర్మీ అపోనెంట్లు ఒకటైపోతే కంటిన్యూ అయిపోయి లేని కేసులు పెట్టి ఇర్రెలవెంట్ చేయొచ్చు, ఇన్ఫ్యాక్ట్ లైఫ్ థ్రెటనింగ్ కూడా కావచ్చు. ఆ భయంతో కూడా కొంతవరకు ఈమె అధికారానికి అంటుపెట్టుకొని ఉందా అనేటటువంటి నా అనుమానం. సో అదొక ఆస్పెక్ట్. కానీ ఇది మనం అనుకున్నంత బయటికి కనిపించే విధంగా నడిచినటువంటి ఎడ్యుకేషన్ అయితే కాదు. దీంట్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మొట్టమొదటిది ఎప్పుడూ మనకి ఇది ఒక ప్రాబ్లం ఉన్నది, సౌత్ ఏషియాలో ఇస్లామిక్ ఫండమెంటలిజం చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అది బంగ్లాదేశ్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇది ఎప్పుడు బయటపడుతూనే ఉంటుంది. ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం వల్లనే మన దేశం కూడా విడిపోయింది. ఆ రోజు పాకిస్తాన్గా విడిపోవటం, ఆ ట్రెండ్ పూర్తిగా పోలేదు. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్ లిబరేట్ అయింది 1971లో. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇండియా మీద పెద్ద వ్యతిరేకత వచ్చింది. అక్కడ జమాయితే ఇస్లామీ లీడర్ అప్పట్లో ఉండేవాడు ఖుష్వంత్ సింగ్ కూడా పోయి కలిసి వచ్చాడు. అప్పటికే వాడు యాంటీ ఇండియన్ స్టాండ్ తీసుకొని లీడర్షిప్ ఇవ్వటం జరిగింది. రెండోది, ఒక పెద్ద దేశం పక్కన ఉంది అంటే చిన్న దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఆ పెద్ద దేశం మీద యాంటీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాకు మెక్సికో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎగిరేస్తే అమెరికా ఫీలింగ్ ఉంది. కానీ అక్కడ వాళ్ళందరినీ బాగా మ్యానిపులేట్ చేయగలిగినటువంటి స్టామినా అమెరికాకు ఉన్నది. వాళ్ళ CIA అక్కడ ఉండే రిజిములను మారుస్తుంది, ఏమైనా చేస్తుంది, అసాసినేట్ చేస్తుంది, ఎలక్షన్స్ రిగ్ చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చుకుపెట్టుకుంటుంది. వాళ్ళకి కావాల్సిన వాడు కనుక అక్కడ గెలవకపోతే అక్కడ ఎలక్షన్లు ఫేర్ కాదంటుంది. ఇప్పుడు వెనిజులాలో అన్నట్టు ఇదంతా చేసుకొని మొత్తం లాటిన్ అమెరికానంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. అంత సమర్థత మనకు లేదు. దీంతో మనం బాగా ఎక్స్పోజ్ అయిపోతున్నాం. చుట్టూ మనకు శత్రువులు తయారవుతున్నారు. అది మాల్దీవ్ అగైన్ ఇస్లామిక్ ఫండమెంటలిజం గెలిచింది అక్కడ. ఈరోజు బంగ్లాదేశ్లో కానీ ఇదొక ట్రెండ్ ఉన్నది. ఆ ట్రెండ్ ఒకటి స్ట్రెంగ్తన్ అయింది. ఇస్లామిక్ ఫండమెంటల్ యాంటీ ఇండియన్, భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి ఇస్లామిక్ ఫండమెంటలిజం చాలా స్ట్రాంగ్గా బంగ్లాదేశ్లో ఈరోజు స్ప్రెడ్ అయి ఉన్నది. ఈ మొత్తం ఈ మాబ్ వైలెన్సు, స్టూడెంట్ వైలెన్స్ను నిర్వహించిందంతా వాళ్ళే. వీళ్లకు ఎవరు సహాయపడ్డారు? ఒకటి
తప్పకుండా పాకిస్తాన్ రోల్ ఉన్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. వాళ్ళ ఎంబసీ, వాళ్ళ ఐఎస్ఐ వాళ్ళు ఎక్స్పర్ట్స్ దీంట్లో. ఇటువంటి సివిల్ డిస్టర్బెన్సెస్ను ఫొమెంట్ చేయడంలోనూ, సివిల్ డిస్టర్బెన్స్ను అంచడంలోనూ పూర్తిగా. రెండోది చైనా ఇంట్రెస్ట్. ఇది బంగ్లాదేశ్ ఈరోజు స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ దేశం అయింది. చైనాకి ఇంట్రెస్ట్ ఉంది, అమెరికాకి ఇంట్రెస్ట్ ఉంది. అమెరికా సిఐఏ చెయ్యి లేకుండా ఇట్లాంటివి అవుట్ ఆఫ్ కంట్రోల్గా పోవు. వాళ్ళు ఎక్కడికెక్కడ సెట్ చేయడంలో సిద్ధాస్తులు. బట్ అమెరికా రోలు ఉందా అనేది కొంత క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడుతున్నానంటే, ఇక్కడ ఇస్లామిక్ ఫండమెంటల్ గవర్నమెంట్ వచ్చి ఒకటి యాంటీ ఇండియా అయ్యి ప్రో చైనా అయ్యే అవకాశం కూడా ఉన్నది. యాంటీ ఇండియా ఫీలింగ్ కెన్ రిజల్ట్ ఇన్ ప్రో చైనా. ప్రో చైనా అయితే అమెరికాకి అది అడ్వాంటేజెస్ కాదు. కాబట్టి అటువంటి రిజిమ్ రావటానికి అమెరికా ఇన్వాల్వ్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. తప్పకుండా చైనా హ్యాండ్ అయితే దీంట్లో ఉన్నదనేటటువంటిది నిస్సందేహమైనటువంటి విషయం. రెండోది అఫ్కోర్స్ ఆమె హ్యాండిల్ చేయడం కూడా చక్కగా చేయలేకపోయింది. ఎవరో కొన్ని చోట్ల ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను, నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇదే టాక్టిక్స్ ఇండియాలో కూడా ప్రయత్నం చేశారు. ఈ డీప్ స్టేట్ ఎవరైతే ఈ రిజిమ్లు మార్చాలనుకుంటారో, అది దీంట్లో సిఐఏ యాక్ట్ ఉంటుంది, చైనా రోలు ఉంటుంది, ఐఎస్ఐ రోలు ఉంటుంది. ఎక్కడ వాళ్ళకు అనుకూలం అంటే అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఎట్లా? ఫార్మర్స్ ఎడ్యుటేషన్ ద్వారా, షాహాన్ బాగ్ ఎజిటేషన్స్ ద్వారా రిజిమ్ను చేయటం. ఎందుకంటే అక్కడ ఏ రకంగా వస్తుందంటే, ఒక ఎజిటేషన్ మొదలుపెట్టినప్పుడు ప్రభుత్వం రియాక్ట్ అయ్యి వైలెన్స్ గనక దారి తీస్తే ఇక ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఇష్యూ పక్కకు పోతుంది. ఈ వైలెన్సే మెయిన్ ఇష్యూ అయిపోయి దాని మీద మళ్ళీ నెక్స్ట్ స్ట్రైక్ పెట్టుకొని ఈ రకంగా తీసుకొని పోవటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అటువంటి టాక్టిక్స్ బాగా ప్రయోగించారు. అక్కడ స్టేటు అప్రెసివ్గా రెస్పాండ్ కావడంతో అది బాగా వైలెంట్గా అయింది. మరి చాలా టాక్ట్ఫుల్గా హ్యాండిల్ చేశారని చెప్పాలి. అన్ని రోజులు అలౌ చేసి వాళ్ళను వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ అన్నమాట. ఇక్కడ ఇండియాలో ఆ ఫార్మర్స్ ఎడ్యుటేషన్ కానీ, షాహాన్ బాగ్ కానీ వచ్చి ప్రభుత్వం ఎక్కడో చోటి నలుగురు చంపేసేస్తే ఫైరింగ్ జరిగితే ఇంకా దాన్ని ఇష్యూ చేయొచ్చు అని. బట్ అది జరగకుండా చాలా సంవత్సరాల పాటు అక్కడ ఉండనిచ్చారు, కానీ వాళ్ళనేమి ఇచ్చేయలేదు. అది చాలా టాక్టికల్గా మోడీ గవర్నమెంట్ వాటిని ఫేస్ చేసింది. ఇక్కడ ఈమె చాలా ఫోర్స్ ఉపయోగించడంతో దానికి రియాక్షన్ వచ్చి ఆ రకంగా కూడా ఆమెకు వచ్చింది. రెండోది ఆర్మీలో. ఈ దేశాలన్నింటిలోనూ చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఆర్మీ పోషిస్తుంది. ఆర్మీ హెల్ప్ ఉన్నంత కాలమే నువ్వు అధికారంలో ఉండేవాళ్ళు. ఆర్మీ ఎప్పుడైతే సెన్స్ చేసి పక్కకి వెళ్ళిపోతుందో నీ అధికారం పోతుంది. ఎందుకంటే నేను సపోర్ట్ చేయడానికి అక్కడ ఎవరు ఉండరు. సో ఈ పరిస్థితుల్లో ఆమె బయటకు వచ్చింది. ఇప్పుడు అక్కడ జరగబోయేది ఏంటి? మొట్టమొదటిది, ఆ దేశంలో ఉన్న మైనారిటీస్ మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఎప్పటికి కూడా బంగ్లాదేశ్, పాకిస్తాను మైనారిటీస్కు సేఫ్ కంట్రీస్ అయితే కావు. మనమే ఏదో ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి హిందువులను వెనక్కి తెచ్చుకొని ఇండియాలో ఎక్కడో చోట అకామిడేట్ చేసుకోవటమే మంచిది. ఎందుకంటే ఇది కంటిన్యూయింగ్ ప్రాబ్లం అవుతుంది. బంగ్లాదేశ్లో సఫర్ అయినట్టుగా హిందువులు ఇంకెక్కడా కూడా సఫర్ కాలేదు. పాకిస్తాన్లో, వెస్ట్రన్ పాకిస్తాన్లో కూడా సఫర్ కాలేదు. ఒక బంగ్లాదేశ్ అయింది, ఈవెన్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, కలకత్తా డైరెక్ట్ యాక్షన్ ఆ రోజుల్లో, బ్లడియెస్ట్ యాక్షన్, కమ్యూనల్ రైట్స్ 1946-47 ప్రాంతాల్లో, నౌఖోలి ప్రాంతంలో చంపింది. ఆ పైన 1971లో పాకిస్తాన్ ఆర్మీ వచ్చి చేసిన అరాచకాలు, ఎంతమంది హిందువులను అక్కడ చంపడానికి. మళ్ళీ ఈ మధ్య ఎప్పుడైతే యాంటీ ఇండియా ఫీలింగ్ వస్తుందో అప్పుడల్లా అక్కడ కమ్యూనల్ రైట్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు మళ్ళీ హిందువులనే టార్గెట్ చేస్తూ ఉంటారు. అప్పట్లో అక్కడ దళిత్ లీడర్ ఆయన మండల్ అని ఉండేవాడు. ఆయన కంట్రీ డివైడ్ పోవటమే మంచిదని చెప్పి జిన్నాకు సపోర్ట్ చేసి ఉండి అక్కడ లా మినిస్టర్ అయి ఉండలేక తిరిగి వచ్చాడు. అతను చెప్పింది ఇది హిందువులకు అనుకూలమైనటువంటి దేశం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చి వచ్చి ఇండియాలో చనిపోయినాడు. సో అటువంటి ఎక్స్ట్రీమ్ రిలీజియస్, మతపరమైనటువంటి ఫీలింగ్స్ ఉన్నటువంటి కంట్రీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ. బంగ్లాదేశ్లో ఇది ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఆ విషయంలో కొంతవరకు మనం మేలని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఒక రోజు కాకపోయినా ఇంకో రోజున వాళ్ళందరికీ రావాల్సిందే. మొదటి నుంచి కూడా అంతకుముందు 20% ఉండే హిందూ పాపులేషన్ ఇప్పుడు 8%, 6% పడిపోవటం జరిగింది. రెండోది, ఈ ఈశాన్య రాష్ట్రాల్లో చాలా మనకు
మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, నాగా మిలిటెంట్ ఆర్గనైజేషను, మిజోరాం చాలా వరకు కట్టడేందుకు ఇప్పుడు ఈ కుకీ, మణిపూరి, మైథి ఇష్యూస్ ఇవన్నీ పెద్ద మేజర్ ఇష్యూస్. వీళ్ళందరికీ బంగ్లాదేశ్ సేఫ్ హెవెన్ కాగలుగుతుంది, అవకాశం ఉంది. హసీనా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నంత వరకు వాళ్ళని కట్టడి చేశారు. ఎవరు మనకు అంత ఫ్రెండ్లీ గవర్నమెంట్ కానప్పుడు వీళ్ళకి అదొక సేఫ్ హెవెన్ అయి అక్కడి నుంచి భారతదేశం మీద వచ్చి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసేటటువంటి అవకాశం, పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. మైగ్రేషను ఇప్పుడు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో అక్కడి నుంచి వచ్చినటువంటి వలసదారులు, ముస్లిం వలసదారులు పెద్ద పాపులేషన్ ఎక్కువ వచ్చున్నారు. ఇంకా ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చి ఆ ఏరియానంతా, అది అస్సామను నార్త్ ఈస్ట్లో ఒక పెద్ద సమస్య తయారయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకొని వీటినన్నింటినీ వేయి చేయాల్సిన అవసరం ఉంది. ఈమె అక్కడి నుంచి ఇండియాకు వచ్చినప్పుడు మొట్టమొదటి ఈమెను కలిసిన వాడు అజిత్ దోవల్ అంటేనే తెలుస్తున్నది ఏ రకంగా సెక్యూరిటీ పరంగా ఈమె అక్కడ కంటిన్యూయేషన్ ఇండియాకు చాలా ఇంపార్టెంట్ అనేటటువంటిది. ఒకటి, ఇటువంటి అరాచకం, అనార్కీ నుంచి ఏమీ రాదు. ఆ దేశం బాగుపడేది లేదు, ముందుకు పోయేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈమె 15 ఏళ్ల సుస్థిర పాలనలో దేశం బాగా ముందుకు అభివృద్ధి చెందింది. అందులో ఈ ఫండమెంటల్ ఇస్లామిక్ మెంటాలిటీతో ఆ దేశం ఏ రకంగానూ ముందుకు పోయేటటువంటి అవకాశం లేదు. ఇవన్నిట్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకు కూడా మన అవసరం చాలా ఉన్నది. అక్కడ ఎటువంటి ప్రభుత్వమైనా రానివ్వండి, అది ఖలీదా జియా ప్రభుత్వమా లేకపోతే ఇంకో ఇస్లామిక్ ప్రభుత్వమైనా, మనం అనుకుంటున్నాం మనకు వాళ్ళ అవసరం ఉందనుకుంటాం, వాళ్ళకు కూడా మన అవసరం చాలా ఉన్నది. ఇండియాను ఇగ్నోర్ చేసి బంగ్లాదేశ్ సర్వైవ్ అయ్యే అవకాశం లేదు, సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎవరు వచ్చినా కానీ ఇండియాతో సత్సంబంధాలకే ప్రయత్నిస్తారు. ఒకవేళ వాళ్ళు సత్సంబంధాలకు ప్రయత్నించకపోతే వాళ్ళే ప్రాబ్లమ్స్లో ఇరుక్కునేటటువంటి అవకాశం ఉంది. బట్ మోర్ ఇంపార్టెంట్గా వాచ్అవుట్ చేయటానికి చైనా విషయంలో వీళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు, చైనాకు అక్కడ ఏమైనా మిలిటరీ స్థావరాలు ఇస్తారా, నావల్ బేస్లు ఇస్తారా, ఇది ఒకటి మనం వాచ్ చేసుకోవాలి. ఒకవేళ వీళ్ళు చైనా సైడ్ టిల్ట్ అయితే ఆటోమేటిక్గా మనకు ఒక ప్లస్ ఏమవుతుందంటే అమెరికా దానిని కట్ చేయొచ్చు. అంటే అమెరికాను కాదని చైనా సైడ్ పోయే పరిస్థితి కూడా బంగ్లాదేశ్కు లేదు. ఎందుకంటే మార్కెట్ యాక్సెస్ అక్కడ ఉన్నది. వీళ్ళ ఈ చిన్న చేసేటటువంటి టెక్స్టైల్స్, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్కి అంతా ఎక్స్పోర్ట్ అంతా వెస్ట్కే. సో అది ఒకటి మర్చిపోయేటటువంటి, దాన్ని వదులుకునేటటువంటి అవకాశం ఎక్కువ లేదు. ఇంకొకటి, అవామీ లీగ్ కూడా అక్కడ పూర్తిగా వైపౌట్ కాలేదు, ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు మరి ఆర్మీ రూల్కు పోతారా, ఫెయిర్ ఎలక్షన్స్ జరుపుతారా? ఫెయిర్ ఎలక్షన్స్ జరిపితే అధికారం వచ్చినా రాకపోయినా అవామీ లీగ్ చాలా అసెంబ్లీలో సీట్లు వస్తాయి. అవామీ లీగ్ అక్కడ సర్వైవ్ అయినంత కాలం ఇండియాకు మంచి ఫ్రెండ్, అక్కడ ఒక పార్టీ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. సో ఇది బ్రాడ్గా బంగ్లాదేశ్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఒకటి దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటి అంటే, ప్రజాస్వామికంగా ఎన్నికైన దేశాల్లో కూడా ఇటువంటి అరాచకపు ఎజిటేషన్లను సృష్టించి అవేవో ప్రజా ఎజిటేషన్స్ అనే కలరింగ్ ఇచ్చి అక్కడ ప్రభుత్వాలు మార్చడానికి కృషి చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దీంట్లో చైనా రోలు ఉంటుంది, వాళ్ళకు అనుకూలంగా ఉందన్నప్పుడు వాళ్ళు చేస్తారు. అమెరికా రోలు ఉంటుంది, అమెరికాకు అనుకూలంగా ఉన్నప్పుడు అమెరికా చేస్తుంది. వీళ్ళిద్దరికీ మంచి ఒక బీటింగ్ స్టిక్ లాగా మనకి ఎదురుగా పాకిస్తాన్ ఉంది. వాళ్ళ ఐఎస్ఐకి మంచి ఇటువంటి విషయాల్లో చక్కని అనుభవము, పాఠవము ఉన్నటువంటి దేశం పాకిస్తాన్. సో ఇది మనం వాచ్ఫుల్గా ఉండాలి. ఇది ఇంతటితో ఇండియాలో ట్రై చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు, ఫాల్ట్ లైన్స్ కోసం చూస్తారు. ఈ మొత్తం దివే అప్పుడు వ్యవసాయదారుల ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా విపరీతమైనటువంటి పబ్లిసిటీ ఇచ్చి మొత్తం అంతా ఏదో ప్రజా విప్లవం జరిగిపోతూ ఉన్నది, మోడీ డెస్పాట్ అనే రకంలో ఒక కలరింగ్ ఇచ్చారు. ఆ రకమైన కలరింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఇటువంటివి పరిస్థితులు భారతదేశంలో తలెట్టకుండా కేర్ఫుల్గా ఉండాలి. బంగ్లాదేశ్లో ఎటువంటి ప్రభుత్వం వస్తున్నదో వాచ్ఫుల్గా ఉండాలి. వాచ్ఫుల్గా ఉండి వాళ్లను ప్లకేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బిజినెస్ డీల్ చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు మన అవసరం ఎంత ఉందో మనకు వాళ్ళ అవసరం ఉంది. కాబట్టి దానిని సక్రమంగా మనం ఉపయోగించుకుంటే దానిని కొంతవరకు కంటైన్ చేయొచ్చు. ఎటు తిరిగి ఒకటి మాత్రం మనకు ఎప్పటికైనా దెబ్బే, అటు పాకిస్తాన్ కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ విత్ ఇన్ ఇండియా కానీ ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం అనేటటువంటిది ఒక పెద్ద థ్రెట్గా మారబోతున్నది.
మొన్న మాలేలో జరిగింది. అది మనతో కట్ కావటానికి మెయిన్ కారణం ఎకనామిక్ కాదు, ఏమి కాదు, కేవలం మతపరమైనటువంటి దృక్పథం మాత్రమే. సో ఈ అంశాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని దేశం సంఘటితంగా బలోపేతం కాకపోతే ఈ ఫోర్సెస్ ఎప్పుడు మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. ఈ ఫోర్సెస్కి అనుగుణంగా కొన్ని లోకల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిందా, ఎవరు వచ్చినా కానీ మాకు రెఫ్యూజీస్ వస్తే వాళ్ళని వెల్కమ్ చేస్తామని. వెల్కమ్ చేయడానికి ఎట్లా మొత్తం డెమోగ్రాఫిక్ ప్రొఫైలే బెంగాల్ని మార్చేసేటటువంటి టైప్లో జరుగుతున్నప్పుడు సో చాలా చాలా వాచ్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఇండియాకు ఈరోజు ఎంతైనా ఉన్నది. రెండు ఫ్రంట్స్లోనూ, వెస్ట్రన్ ఫ్రంట్లో పాకిస్తాన్తో, ఈస్టర్న్ ఫ్రంట్లో బంగ్లాదేశ్తో. థ్యాంక్ యూ.